ఎవరూ ఊహించలేం. ఇక్కడ బంధాలు బాంధవ్యాలు ఒక వింత. నిత్యం ఏవో కొత్త రిలేషన్షిప్లు తెరపైకొస్తాయి. అంతే వేగంగా బ్రేకప్ వార్తలు వినిపిస్తాయి. అదంతా సరే కానీ ఇటీవల తన భార్య ఐశ్వర్యకు విడాకులు ఇచ్చిన ధనుష్ కొద్ది రోజులుగా అందాల కథానాయిక మృణాల్ ఠాకూర్తో ప్రేమలో ఉన్నాడని కథనాలు వస్తున్నాయి. ఆ ఇద్దరు పలుమార్లు కలుసుకోవడమే కాదు, ఒకరితో ఒకరు పబ్లిక్ లో ఎంతో రొమాంటిక్ గా సన్నిహితంగా కలిసిపోవడంతో చాలా సందేహాలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ పుకార్లు విన్న ప్రతిసారి మృణాల్ సింపుల్ గా నవ్వుకునే దానిని అని చెప్పింది. తాజా ఇంటర్వ్యూలో ధనుష్ తనకు స్నేహితుడు మాత్రమేనని మృణాల్ ధృవీకరించింది. తమపై వస్తున్న గాసిపులకు చాలా నవ్వుకున్నానని చెప్పింది. మా ఇద్దరి గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి, అది ఫన్నీగా అనిపించిందని మృణాల్ వ్యాఖ్యానించింది. అంతేకాదు, సన్ ఆఫ్ సర్దార్ 2 స్క్రీనింగ్ కు ధనుష్ రావడానికి కారణం తాను ఆహ్వానించడమే కారణమని గుసగుసలు ఉన్నాయి. దీనిపై మృణాల్ వివరణ ఇచ్చింది. ధనుష్ ని అజయ్ దేవగన్ ఆహ్వానించాడని మృణాల్ క్లారిటీ ఇచ్చింది. సర్దార్ 2 స్క్రీనింగ్ లో ధనుష్ ఆమె చేయి పట్టుకుని కనిపించాడు. ధనుష్ కొత్త సినిమా తేరే ఇష్క్ మే పార్టీకి మృణాల్ హాజరవ్వడం మరో ట్విస్ట్. సంబంధం లేని పార్టీలో కొత్త అతిథి కనిపిస్తే ఎలా సందేహాలు వస్తాయి? ఆ ఇద్దరిని కలిపిన పార్టీలు అలాంటి డౌట్లు పుట్టించాయి. ఇక ధనుష్ తనకు స్నేహితుడు అని స్వయంగా అంగీకరించిన మృణాల్ ఇటీవల ధనుష్ సోదరిమణులను సోషల్ మీడియాలో ఫాలో చేస్తుంది. ఇదంతా చూస్తుంటే ఒక కాన్ సీక్వెన్స్ లా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొదటి సాధారణ స్నేహం, తరువాత కుటుంబీకులతో స్నేహం, ఆ తర్వాత ఇంకేదైనా జరగొచ్చు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటికీ ఫన్నీ అంటూ మృణాల్ కొట్టి పారేస్తున్నా కానీ ఆ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో కాస్త ఆగితే క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.